అంటే 2 ఏళ్ళకి కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది 30,000. ఇచ్చింది ఎంత అంటే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి ఎగరగొట్టడం, కొందరికి 10,000, కొందరికి 13,000. ఇది జరిగింది. ఇది మోసం కాదని అడుగుతాను. ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు, 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2 సిలిండర్లు, అది కూడా అందరికీ ఇవ్వాలి. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు ప్రయాణం అంటాడు, ఎక్కడికైనా పోవచ్చు, ఏ బస్సు అయినా ఎక్కొచ్చు అన్నాడు ఎన్నికలప్పుడు. తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే, అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాడు. మోసం కాదని అడుగుతా ఉన్నాను. మరి ఇన్ని 420 చేష్టలు చేస్తూ ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు వీళ్ళు ముగ్గురిని బొక్కలో వేయాలటని చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది? ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే, ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడన్నా ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే కన్నా ఏం చేసిందరు? జైల్లో పెట్టిందరు కదా వీళ్ళు. కాబట్టి ఈనాడు రాయడు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతగా పట్టించుకోదు. అంతా ఇల్లే, గజ దొంగల ముఠ, దోచుకోవడాలు, పంచుకోవడాలు, తినుకోవడాలు, అంతా ఇల్లే. ఎవడు రాయడు, ఎవడు చూపుడు, ఎవడు మాట్లాడు. మరోవైపు పరిస్థితి చూస్తే విద్యార్థుల పరిస్థితులు నిజంగా అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా అటకెక్కిచ్చేసినారు. విద్యార్థులు ఈరోజు నిజంగా తల్లడిల్లుతూ ఉన్నారు. GER రేషియోస్ డ్రాప్ అయినాయి. లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించినా కూడా GER రేషియోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ 2024, జనవరి, ఫిబ్రవరి, మార్చికి మా హయాంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ రాకమునిపే డబ్బులు ఇచ్చేవారు. తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్తో ఆగిపోయింది. March 16th ఎన్నికల కోడ్ ఇచ్చినారు, ఎన్నికల కోడ్ వచ్చింది, ఆగిపోయింది, అంతే. అక్కడ ఆగిపోయింది. ఈ డిసెంబర్ నాటికి 8 క్వార్టర్స్, 8 క్వార్టర్స్ ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్కు ఉజ్జాయింపుగా 700 crores గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. ఉజ్జాయింపుగా 700 crores into 8 quarters, 5,600 crores. ఉజ్జాయింపుగా ఇచ్చింది కేవలం 700 కోట్లు. 4,900 కోట్లు అరియర్స్, బకాయిలు. వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో మా ప్రభుత్వంలో, ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మా ప్రభుత్వంలో 1,100 కోట్లు వసతి దీవెన కింద ఇచ్చేవాళ్ళం. అంటే పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం, పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం, ఇంజనీరింగ్, డిగ్రీ చదివే పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. పాలిటెక్నిక్ చదివే పిల్లలకు అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ 15,000 ఇచ్చేవాళ్ళం. ITI చదివే పిల్లలకు సంవత్సరానికి అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 ఇచ్చేవాళ్ళం వసతి దీవెన కింద. సంవత్సరానికి ప్రతి ఏప్రిల్ సంవత్సరంలో 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024
ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 1100 కోట్లు 2200 కోట్లు బకాయిలు. విద్యా దీవెన బకాయిలు 4900 కోట్లు, వసతి దీవెన బకాయిలు 2200 కోట్లు, రెండు కలిపితే 7,100 crores డ్యూస్. ఈరోజు పిల్లల పరిస్థితి ఏమిటి? చదువులు మానేస్తూ ఉన్నారు. మనం పిల్లలకి ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి ఏంటంటే చదువు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళ జీవితాలను వాళ్ళు మార్చుకోగలిగిన ఆస్తి చదువు. అలాంటి వెపన్ను వాళ్ళ చేతుల్లో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ముందుకు రావడం. చంద్రబాబు నాయుడు దగ్గరుండి చిన్నపిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు. మొన్న ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు, మననే కనిపిస్తూ ఉంది. అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండి ఉంటుంది. అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కార్యాలయంలోకి పోయి ఆయనతో పాటు ఆయన కొడుకు, ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు, ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే, వాళ్ళు ఇవ్వడము, దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళ ఈనాడు అయితేనేమి, వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి, వాళ్ళ TV5 అయితేనేమి, అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే, ఏకంగా వీళ్ళే తుఫానును పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా, అసలు వీళ్ళు గాన ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే, వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు. బిల్డప్లో చూసిన తర్వాత చివరికి విషయానికి ఎన్నికొస్తే తుఫాను చేసిన తుఫాను చేసిన బీభత్సం, ఆ డెవస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే, తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, దాదాపుగా 15 లక్షల ఎకరాలను తగ్గించేసి 4-5 లక్షలు కుదించేసినారు. పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు, ఓ పైసా ఇలా. సరే, ఈ మోంతా తుఫాను గురించి పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి ఈ 19 నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా 17 సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా, అంటే అది కరువు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, 17 సార్లు ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ 19 నెలల కాలంలో 17 సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు కరువు వల్ల అయితేనేమి, తుఫాన్లు అయితేనేమి, కరువులు అయితేనేమి, అకాల వర్షాలు అయితేనేమి, రైతుల జీవితాలు చిన్నాభిన్నమై ఏకంగా 17 సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావాల్సిన పరిస్థితి. దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు. ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి. కట్టుకోకపోగా పైగా ఈ పెద్ద మనిషి రావడం, వస్తూనే రైతులకు ఇంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హక్కుగా రైతులకు ఉచిత పంటల బీమా అనేది రైతులకు దక్కుతూ ఉండేది.